ఖజానా లూటీ కేసీఆర్ పనే. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలుపైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ చేసిన విధ్వంసము దాని దానికి సంబంధించిన పని దాన్ని సరిచేయడానికి సంవత్సరం పట్టిందట. 1 ఇయర్ 12 నెలలు అయిపోయింది. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు మరో ఏడాదిన్నర సరిపోయింది. అంటే ఓవరాల్గా మొత్తం అంతా కలిసి ఏడాదిన్నర అయిపోయింది. ఇక మొత్తం దూకుడే అంటుండు. ఇక చూడాలి మనం ఏ పాటి దూకుడు ఉంటుందో ఏమవుతుందో. రాష్ట్రంలో ఎంత గొప్పగా నిర్మాణం ఈ రాష్ట్రాన్ని చేయబోతున్నారో చూడాలి. ఇక వాటి అమలుపైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్లా లాంచింగ్ క్లోజింగ్ షో పుటప్ పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. కేసీఆర్ ప్రసంగంలో పస లేదు, అక్కసు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె పగిలింది. పిల్లగాళ్ళంటూ కేటీఆర్ హరీష్ రావును అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే ఖగార్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు. అసలు ఇది శాంతి చర్చలు జానారెడ్డితో డిస్కస్ చేసేది ఏముంటుందండి? నాకు అర్థం కాదు. చెప్పొచ్చు కదా అది పొలిటికల్ మీటింగు, ఏంది మన వాళ్ళు మీ వాళ్ళు అవతల వాళ్ళు ఎట్లా దీని విషయంలో డిస్కషన్ అని. ఇది పార్టీ పదవుల విషయంలోనో పార్టీ నిర్ణయాల విషయంలోనో ఏదో ఒక డిస్కషన్ ఉంటే ఉండొచ్చు తప్ప నేను అనుకోవడం మావోయిస్టులకు సంబంధించిన శాంతి చర్చలకు సంబంధించిన విషయంలో జానారెడ్డితో డిస్కస్ చేస్తారంటే ఇది గమ్మతున్నది విషయం. నన్ను నమ్ముకున్న వాళ్ళను ఎన్నడూ మర్చిపోను. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పా. ఆయన ఓపిక్గా నన్నే నమ్ముకొని ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అద్దంకి దయాకర్ లాగా ఓపిక్గా ఉంటే నాకు బాధ్యత ఉంటుంది. అలా కాకుండా బయటకు వెళ్ళి స్వీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం ఉండదు. చెల్లుకు చెల్లయిందని భావిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రైట్గా ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి చెప్తుండే. ఎవరైతే ఆయన మీద వ్యతిరేక భావనతో ఉన్నారో ఓపిక్గా ఉండండి, పదవులు వస్తాయి. దయాకర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక మీరు ఇట్లనే మాట్లాడి బయటకు వెళ్తే అది వెళ్తే ఇది వెళ్తా అంటే గట్లనే ఉంటుంది అని ఓపెన్గానే చెప్తున్నారు. కానీ ఇక్కడ అద్దంకి దయాకర్కు ఓన్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పిరా? ముఖ్యమంత్రి సగం సీట్ ఆయనది ఏంటిగా? ముఖ్యమంత్రి సగం సీట్ ఆయనకే ఇస్తా అంటారు కదా. మరి అంటే ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువైపోయింది అనేలాగా ఉన్నది కథ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె రామకృష్ణారావు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త సీఎస్ ఇప్పుడు శాంతికుమారి ప్లేస్లో ఆయన నియమించడం జరిగింది. మొన్నటిదాకా ఆయన ఫైనాన్స్ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన కొనసాగిండే. 12 ఏళ్ళు ఆయనే ఉన్నాడు. కేసీఆర్ హయాంలో కూడా ఆయనే ఉండే. ఇక రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా ఈయన కూడా ఆయన ఎవరెవరినైతే దగ్గర పెట్టుకున్నాడో ఈయన కూడా ఆయనే పెట్టిండు. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఆయనే ఉన్నాడు. మొన్నదాకా శాంతికుమారి ఉన్నది, ఈ రామకృష్ణారావు ఆయనే ఉన్నాడు, జయేష్ రంజన్ ఆయనే ఉన్నాడు. మొత్తం వీళ్ళే కదా. సో సంథింగ్ చేంజ్, నా టీం ఇది అని అనుకునేలాగా రేవంత్ రెడ్డి ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. మరి కారణాలు ఏంటో. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని, తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని లూటీ చేసిన ఆయన ఇప్పుడు తమపైన నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన పాపాలన్నీ విధ్వంసాన్ని సెట్ చేయడానికి తమకు ఏడాది సమయం పట్టింది. మావోయిస్టులతో శాంతి చర్చల అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. గడిచిన ఏడాదిన్నర కాలం పథకాలను ప్రణాళిక చేసుకోవడానికే సరిపోయింది. ఇక వాటి అమలుపైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా చేస్తా. కేసీఆర్ మాదిరిగా లాంచింగ్ క్లోజింగ్ స్కీములు, షోపుట పథకాలు నా వల్ల కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులకు అందే వరకు పనిచేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని, ఎన్నికలకు 6 నెలల ముందు వీటిపైనే చర్చ జరుగుతుందని చెప్పారు. తాను కక్ష సాధింపు చర్యలకు దిగబోనని స్పష్టం చేశారు. కేటీఆర్ మీద కేసు, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులన్నింటిపైన విచారణ చట్ట పరిధిలోనే జరుగుతుంది. తాను చట్ట ప్రకారమే పనిచేస్తా. కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించి అరెస్టులు చేయించబోను. బీఆర్ఎస్కు 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలు తమకు కూడా 10 ఏళ్ళు ఇస్తారని అన్నారు. ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు అంటే మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలాగా మీరు ముందుకు వెళ్తున్నారా?
డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి, ఇక రెడీ ఉండండి, బ్యాగ్ సర్దుకోండి అని మాట్లాడిన మీరు 16 నెలల కాలంలో 1.5 ఇయర్ కాలంలో మీరు పెట్టిన కేసులు ఏంది, ఆ కేసులో పురోగతి ఏంది చెప్పాలి ముఖ్యమంత్రి. ఆడున్న జర్నలిస్టులు అడగాలి మీ కేసుల్లో ఉన్న పురోగతి ఏంది. టానిక్ కేసు ఏమైంది, సంతోష్ రావు మీద కేసు కాంప్రమైజా కాదా మీరే చెప్పాలా, నాకు తెలియదు మీరే చెప్పాలా. టానిక్ కేసు ఏమైంది, వేల కోట్ల ఈ తెలంగాణ సొమ్మును దోపిడీ చేసిన సంతోష్ రావు అనే ఒక దుర్మార్గుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, ఎక్కడున్నాడు ఇవాళ. హరితహారం నిధులు కొట్టేసిండు, 6,000 కోట్ల ఈ టోటల్ ఎపిసోడ్లో 1,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు, భూములు కబ్జాలు పెట్టిండు, టానిక్ లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు. మరి టానిక్ కేసు ఏమైంది, సరే ఈ చిన్న కేసే అనుకుందాం, 50 కోట్లు 100 కోట్లు, ఈ టానిక్ కేసు ఏమైంది, ఎక్కడ పోయింది ఈ టానిక్ కేసు, ఎందుకు అరెస్ట్ కాలే, ఎందుకు చర్యలు తీసుకోవాలి, అసలు ఆ ఊసే లేదు కదా. సంతోష్ రావుత్ అయిపోయింది, మరి ఆయన ఏమైందో, మరి ఏం రాసిస్తానో ఏమైందో, మొత్తానికి అది అయిపోయింది. మేము కక్ష సాధింపు ఎవరు చేయమన్నారు, కక్ష సాధింపు అంటే ఎట్లుంటుంది, మీరు అధికారంలోకి రావడంతోనే నువ్వు అవతలేస్తే అది కక్ష సాధింపు అని అనుకుందాం. కానీ ప్రజలు మీరు ఆ హామీ ఇవ్వడంతో కూడా ఓటేసారు కదా, అది కూడా ఒక భాగమే కదా మీకు ఓటు వేయడంలో. ఇప్పుడు వాళ్ళు జైలుకు పోతారా పోరాని కాదు, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీల భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ భూముల పేరుతో ఉన్న ఏ రకమైన భూములు కానీ, ఏ రకమైన గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఇనామ్ ల్యాండ్స్ కానీ, మట్ ల్యాండ్స్ కానీ, వక్ఫ్ కానీ, ఇంకెలాంటి భూములైనా సరే, చెరువులు కానీ మొత్తం కొల్లగొట్టిరు కదా, లక్షల ఎకరాలు ఒకటి కాదు 2 కాదు, లక్షల ఎకరాలు. మీరు జైలు వేసిన తర్వాత మరి వాటిని రికవరీ చేస్తలేరు కదా, ఏది ఎక్కడా లేదే. మొత్తం వాళ్ళందరూ ఎవడెవడైతే కబ్జా చేసినా వాళ్ళందరూ తెచ్చి మళ్ళీ మీ దగ్గరనే పెట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ జనాలు అడిగితే మేము మంచి చాలా అసలు అట్లా కక్ష సాధింపు చర్యలు చేపట్టాం. ఎవరు కక్ష సాధింపు చర్యలు చేపట్టమన్నారు, చట్టం తన పని తాను చేసుకోవాలి, పోవట్లేదు. ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా కార్ రేస్ కేసు ఏమైంది, ఇక కాళేశ్వరం కేసు అయితే ఓన్లీ ఆ బ్యారేజీల మీద విచారణ వేసిరు, మిగతా 90% మెగా కృష్ణారెడ్డి చేసిన ప్రాజెక్టుని మొత్తం పక్కన పెట్టేసారు. మరి ఎందుకు మాట్లాడరు దీని మీద. ఇట్లా మన గొర్రెల స్కామ్ ఏమైంది, గొర్రెల స్కామ్ ఏమైంది, ఆ గొర్రెల స్కామ్లో ఉన్న లక్ష్మారెడ్డి అన్నట్టు ఆయన ఎక్కడ పోయిండు, కెనడాకు పారిపోయిండు. మీరు తీసుకొచ్చిరా, నోటీస్ ఇచ్చిరా, అమాయక ఒక గిరిజన అధికారిని అరెస్ట్ చేసిరు తెలిసి మళ్ళీ. ఏమైంది గొర్రెల స్కామ్ ఏమైంది, చేపల స్కామ్ ఏమైంది. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్లో ఆ గొర్రెల స్కామ్కి సంబంధించిన వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎత్తుకొచ్చారు కదా, ఆయన ఓఎస్డీ ఎవరు కళ్యాణ్ అని. ఏమైంది ఆ కేసు, ఎవరిని పట్టుకుంటారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి. టూరిజం ఆఫీసులో ఫైల్స్ తగలబడ్డాయి కదా, ఎవడని అరెస్ట్ అయ్యింది ఈ కేసులో, ఏ ఒక్క కేసు అడుగు ముందుకు పడ్డది లేదు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఎగ్జాంపుల్సే, కండ్ల ముందు జరిగిన వాటిలో కూడా యాక్షన్ లేదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అన్ని పార్టీల నాయకులు కలిసే పనిచేస్తున్నారు గ్రౌండ్లో. ఇప్పుడు ఈమె కల్వకుంట్ల కవిత గారట ఎవరో చెప్తున్నారు నాకు మొన్న 2 రోజుల కింద, ఒక రియల్ ఎస్టేట్ ఆయన చెప్తున్నాడు, పార్టీలో అంటే పొలిటికల్ లీడరే చెప్తున్నాడు ఒక ఆయన కూడా రియల్ ఎస్టేటే చేస్తాడు. ఇక్కడ మాదాపూర్లో ఒక ఆఫీసే పెట్టిరట ఏకంగా, ఏది రియల్ ఎస్టేట్ కార్పొరేట్ స్టైల్లో ఒక ఆఫీస్ పెట్టిందట మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి, 1-2 మనుషులను పెట్టి, ఎవరైనా ల్యాండ్ డీల్స్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్ డీల్స్ అందులో సెటిల్మెంట్ అట. మరి అధికారంలో లేదు కదా, ఎట్లా అంటే లేదు మనకు మన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళే మనకి సపోర్ట్గా నిలబడ్డారు, వాళ్ళకి మనం ఫైల్ తేవాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, అది డీల్ ఫైల్ క్లియర్ అయిపోతుంది. మరి ఇది ఎట్లా ఏమనుకోవాలి ఇప్పుడు, దీన్ని మనం ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని. అంటే ఎవరితో విభేదిస్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు ఉండవు అని అంటే కక్ష సాధింపు చర్యలు కాదు, అసలు చట్టం తన పని తాను చేసుకోపోవట్లే. చివరికి గ్రౌండ్లో కలిసే పని చేస్తున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు, కాంప్రమైజ్ తర్వాత కలిసి డీల్స్ చేసుకుంటున్నారు. తేల్చండి మీరు, మాదాపూర్ దగ్గర నిజంగా ఆఫీస్ ఉందా లేదా, నేనైతే చూడలేదు, చెప్తున్నా. అందుకే మాదాపూర్ దగ్గర కవిత ఆఫీస్ పెట్టిందా లేదా, అందులో ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఎవరో ఒకరు ఆమెకి
ఈ డాక్యుమెంట్స్ మేము ఇవన్నీ సెట్ చేస్తాం, డీల్ సెట్ చేస్తామని ఇద్దరు కలిసి పనిచేస్తారా లేదా చెప్పాలి మరి మీరే. రెండో రోజే గుండె పగిలింది. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో పసే లేదని, ప్రసంగం యావత్తు తన అక్కసును వెళ్ళగక్కారని రేవంత్ రెడ్డి చెప్పారు. అభద్రతాభావంతో ఆయన చేసిన ప్రసంగంలో స్పష్టత లేదు. తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలింది. బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్ సభకు ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చాం. దీనివల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. బస్సులు ఆపితే సభ ఆగిపోతుందనుకునే ఆలోచన వారిదే. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ జరిగితే వాళ్ళు కనీసం బస్సులు కూడా ఇవ్వలే. కేసీఆర్ సభతో పోలిస్తే గజ్వేల్లో తాము నిర్వహించిన సభే హైలైట్ అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎరా అయిపోయింది. ఇక ఆయనని మనం చేయడానికి కూడా ఏం అవకాశం లేదు. ఓకే, కేసీఆర్ని ఇంకా మనం మాట్లాడి కూడా ఉపయోగం లేదు. ఆయన ఏజ్ అయిపోయింది. ఆ మీటింగ్ తర్వాత అంతా తుస్సారని ఆయన ఇక ఇది అయిపోయిందిగా. కేసీఆర్ మాటలు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు వాళ్ళు వినే పరిస్థితులు లేరు అని అర్థమైపోయింది. పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. సో మీకు ఇంకా సమయం ఉన్నది. మరి ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అవినీతి లేకుండా పాలన అందించండి. ప్రజల దగ్గరకు పాలన అందించండి. పారదర్శకమైన పాలన అందించండి. ఆ రోజు నేను చెప్పిందే కేసీఆర్ చెప్పిండు. అసెంబ్లీకి వస్తున్న కేటీఆర్, హరీష్ రావు చిన్నపిల్లలు అని తాను చెప్పాను. అసెంబ్లీలో తాను ఏం చెప్పాను, బీఆర్ఎస్ సభలో కేసీఆర్ కూడా అదే చెప్పాడు. కేటీఆర్, హరీష్ పిల్లగాళ్ళమని అంటున్న కేసీఆర్ మరి తాను అసెంబ్లీకి రాకుండా వారిని ఎందుకు పంపుతున్నారు? రాహుల్ గాంధీతో మంచి సంబంధాలే. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, ఈ విషయంలో ఎవరిని నమ్మించాల్సిన అవసరం తనకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేరని, ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెదని కొనియాడారు. ప్రధాని మోదీ, కేసీఆర్ తమ అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తుంటారు. దేశానికి ఇందిరాగాంధీ వంటి ప్రధానమంత్రి కావాలని అభిలషించారు. తనను నమ్ముకున్న వారిని తాను ఎన్నడూ మరిచిపోనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఓపిక్గా నన్నే నమ్ముకొని ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దయాకర్లా ఓపిక్గా ఉంటే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అలా కాకుండా బయటకు వెళ్ళి స్వీపింగ్ రీమార్కులు చేస్తే నా పైన భారం ఉండదు. చెల్లుకు చెల్లైందని భావిస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు మరి ఇది? ఇక కొంతమంది అధికారుల విషయాలు తెలిసినా వారినే కొనసాగించాల్సి వస్తోందని, ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పట్లేదని వ్యాఖ్యానించారు. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉందని, అందుకే మార్చుకుంటున్నామన్నారు. అంటే నవీన్ మిట్టల్ని ఎందుకు మారుస్తలేరు అన్నదే ప్రశ్న. ఆడ ఎందుకు మారుస్తలేరంటే ఎవరు దొరుకుతలేడట. ఇక ఆయనకు మించిన పెద్ద అధికారి ఎవరు దొరుకుతలేడట. నవీన్ మిట్టల్ లాంటి అధికారి దొరుకుతలేడు కాబట్టి ప్రత్యామ్నాయం లేక మార్చాల్సి వస్తుందట. వాళ్ళు దొంగలే కానీ ఏం చేస్తాం మరి ఆ దొంగ ఇంకో దొంగతనం చేస్తే, 2 చేస్తే, 3 చేస్తే, 100 చేస్తే చేస్తూనే ఉన్నాడు. అంటే ఆ చెప్పే ఆన్సర్లో ఏమైనా ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటేనా అది? ప్రత్యామ్నాయం లేక కొనసాగిస్తున్నామంటే కరప్ట్ ఫెలోస్ని, అవినీతి అధికారులను ఎట్లా కొనసాగిస్తారు? ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలి. ఎమ్మెల్యే అయ్యాక మనోడు మందోడు అనేది ఉండదు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేస్తున్నారు. అది సరికాదు. వారు నియోజకవర్గాల్లోనే ఉండి అవసరమైనప్పుడు మాత్రమే హైదరాబాద్కు రావాలి. వారు ప్రజల్లోకి వెళితేనే పథకాలు కూడా ప్రజల్లోకి వెళతాయి అని స్పష్టం చేశారు. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్ నడిచింది.